చెప్పండి సార్. ఓకే అండి, బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ చూస్తాం సార్. అన్ని సీజన్లో చూస్తున్నారా? అన్ని సీజన్ కాదు, అప్పుడప్పుడు చూస్తాం. అప్పుడప్పుడునా? ఏంటి ఎలా అనిపిస్తుంది షో? నాకైతే ఇప్పుడు ఇంతకుముందు బిగ్ బాస్ షో ఉన్నప్పుడు ఎట్లా ఉందంటే, ఒక మనిషి ఒక 9 మందో 11 మంది మెంబర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు పాపం నలిగి వాళ్ళు బాధపడుతూ వాళ్ళు 3 నెలలు వాళ్ళని బందికాల్లో పెట్టినప్పుడు, మరి ఇప్పుడు ఆల్రెడీ ఒక్కరికి ఛాన్స్ ఇచ్చినప్పుడు రెండో వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. మళ్ళీ అవినాష్ ఏంది, మళ్ళీ ఈ తేజ ఏంది, తర్వాత ఇంకో వ్యక్తి ఏంది, వీళ్ళందరూ మళ్ళీ గౌతమ్ అంట, వీళ్ళందరూ ఎందుకు ఎంట్రన్స్ అవుతున్నారు వీళ్ళు? ఇది కరెక్ట్ కాదు. ఇది బిగ్ బాస్ అది ఈసారి కొంచెం దెబ్బ కొట్టిందా బిగ్ బాస్కి? బిగ్ బాస్ దెబ్బ కొట్టినట్టే, బిగ్ బాస్ రేటింగ్ దెబ్బ కొట్టినట్టే, పీఆర్పీ దెబ్బ కొట్టినట్టే, టీఆర్పీ ఎందుకంటే చెప్పాలా, ఒక మనిషి ఒక 3 నెలలు బందికాల్లో సెల్ ఫోన్ ఉండదు, ఏముండదు, మాట మంతి ఉండదు, ఒక మనిషితో ఆడుకోవడం, వాళ్ళే మాట్లాడుకోవాలి, వాళ్ళ జీవితాలు వాళ్ళే చెప్పుకోవాలి. అట్లా నలిగినప్పుడు వారికి 50 లక్షలు ఏదో ప్రైజ్ పెట్టారు కదా, ఆ ప్రైజ్ పెట్టినప్పుడు వాడు దానికోసం పోరాడుతున్నాడు కదా, బాగా పోరాడుతున్నాడు కదా. మరి వీళ్ళు ఒక్క ఛాన్స్ ఎవరికైనా రావాలని కోరుకుంటారు. వచ్చిన వాళ్ళకి మళ్ళీ రెండో ఛాన్స్ ఎందుకు ఇచ్చారు మీరు? అవినాష్ ఎందుకు, గౌతమ్ ఎందుకు, ఈయన పేరేం పేరు, తేజ ఎందుకు, వీళ్ళందరూ ఎందుకు వచ్చిన కదా. వీళ్ళంతా మళ్ళీ వస్తే దాని వల్ల మజా ఉంటుంది కదా, దాని మజా ఉండదు. అంటే షో డల్ అవుతుందని చెప్పేసి ఈ పాత వాళ్ళని తీసుకొచ్చారని నేను అనుకోవడానికి ఛాన్స్ ఉందా? వాళ్ళని చూసేసాం కదా మేము, మాకు ఇంట్రెస్ట్ తగ్గింది. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ రావడం వల్ల ఇంకా తగ్గిపోయింది ఒకటిసారి. ఇప్పుడు ఆల్రెడీ తేజకి ఇంతకుముందు చూసాం, ఎమోషన్ చూసాం, ఏడుపు చూసాం, అన్ని చూసాం. మళ్ళీ తేజ వచ్చి మళ్ళీ డాన్స్ ఆడతాను, మళ్ళీ ఎమోషన్ చేస్తాంటే అది మజా ఉంటుంది. అది మజా ఉండదు, బిగ్ బాస్కే మజా ఉండదు. ఇంత తెలివి తక్కువగా ఎందుకు చేసిందని మీరు అనుకుంటున్నారంటే? అసలు అంటే రేటింగ్ కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు, కానీ ఇది బిగ్ బాస్ షోకి కరెక్ట్ కాదు. ఇది నా ఉద్దేశం ప్రకారం అయితే, నేనే కాదు ప్రతి సామాన్యుడు ఆలోచించేది ఏంటంటే, ఇప్పుడు ఇతను కొత్త వ్యక్తి ఉన్నాడండి, ఒక అతను ఉన్నాడండి, అతనికి ఒక బులాటం ఉంటుంది, వెళ్ళాలి లోపలికి వెళ్ళాలని, అతనికి ఛాన్స్ ఇవ్వండి. అదే చూడడానికి ఎగ్జైటింగ్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వాడు కొత్త వ్యక్తి కాబట్టి మళ్ళీ తేజ వచ్చి చిందులు వేస్తానంటే ఎట్లయితుంది? తేజని ఆల్రెడీ చూసేసాం, తేజ ఏడ్చాడు, తేజ డాన్స్ ఆడాడు, వేస్ట్. ఇది కరెక్ట్ కాదు. అది ఓవరాల్గా అంటే గెలిచే ఛాన్స్ ఎవరికి ఉందని ఒక పేరు అని గుర్తుందా? గెలిచే ఛాన్స్ అంటే నిఖిల్ అని ఒక అతను ఉన్నాడు, నిఖిల్ అని ఒక అతను ఉన్నాడండి. ఆ నిఖిల్ మీద నాకు అనిపిస్తుంది, ఎందుకంటే అతను సైలెంట్ గేమ్ ఆడుతున్నాడు, సైలెంట్ ఆట ఆడుతున్నాడు, చాలా ఆలోచనపరుడు, ఎవరిని నొప్పించకుండా, మనసు నొప్పించకుండా మెల్లగా చేసుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి లాస్ట్ వరకు అతను ఉంటాడని నా నమ్మకం. అంటే ఇంక టాప్ 3 అంటే ఎవరి పేర్లు చెప్తారు? పేర్లు కొంతమంది ఐడియా లేదు. నబిల్, గౌతమ్ అంటున్నారు, మీరు చెప్పండి. గౌతమ్ వీళ్ళు ఉండరండి, గౌతమ్ వీళ్ళు ఉండరు. నబిల్ కానీ గెలిచే ఛాన్స్ ఉందా? పృథ్వీ కానీ, నబిల్ కానీ? పృథ్వీ ఉంది, తర్వాత నిఖిల్ అనే అతను ఉంది, తర్వాత ఇంకో నబీ అంటున్నారు, ప్రేరణ అంటున్నారు కదా. ప్రేరణ అన్న గెలిచే అమ్మాయి ఉండొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. టాప్ 1 మాత్రం నిఖిల్లో ఉంటాడు. నిఖిల్ మాత్రం నా ఒపీనియన్ ప్రకారం నిఖిల్కి 90% ఛాన్సెస్, నిఖిల్కి 90% ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈసారి బిగ్ బాస్ షో అయితే ఓవరాల్గా ఫ్లాప్ అనే చెప్పుకోవాలా? ఫ్లాప్ అని కాదు సార్, కాకపోతే చూసే జనాలకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అంటే బిగ్ బాస్ ని ఎగ్జైటింగ్ గా చూసే మనుషులు కూడా కంపారిటివ్లీ ప్రీవియస్ బిగ్ బాస్ షోకి ఈ షోకి ఏమైందంటే, జనాలకు కొంచెం అవగాహన అనేది, ఇప్పుడు టీవీల మీద కూర్చొని ఇంట్రెస్ట్గా చూసే ఆలోచన లేదు. అదే ఆల్రెడీ తేజ వచ్చాడు, ఆల్రెడీ గౌతమ్ వచ్చాడు, ఆల్రెడీ వాళ్ళు ఎంత ఎమోషనల్గా ఎంత కొట్లాడినారు, వాళ్ళ ఆ ఇంట్రెస్ట్ అనేది మనకు తగ్గిపోయింది. మళ్ళీ తేజ వచ్చాడేంది, అది మజా లేదు. అది ఓకే అండి.